నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు, మనతో మాట్లాడదాం స్టూడియోలో. సార్ నమస్కారం. నమస్కారం గోపికృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైన పరిణామం ఏంటంటే షర్మిల తెలంగాణని వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె జగన్ మీద, అంటే సొంతంగా తన అన్న మీద నేరుగా చేస్తున్నటువంటి కామెంట్లు. సరే, అప్పటి వరకు ప్రతిపక్షాలుగా ఉన్న, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, జనసేన విమర్శిస్తూ వచ్చాయి. అవి జనాల్లోకి వెళుతూ ఉన్నాయి. ఏంటి విమర్శలు అనేది వాళ్ళు కాస్త స్టాటిస్టిక్స్తో కూడా కలిపి మాట్లాడుతున్న సందర్భం, అవి వెళుతూ వచ్చాయి. కానీ షర్మిల వచ్చిన తర్వాత చాలా స్ట్రైట్గా ఆమె కామెంట్లు చేస్తూ వచ్చింది. కానీ కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. ఇదంతా ఒక డ్రామా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. దానిలో నుంచి బయటపడేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల ఇప్పుడు తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఇంత వేగంగా జగన్ మీదకు దూసుకుపోతుందా అని కూడా అనుకోవాల్సిన పరిస్థితి ఏమో. కానీ షర్మిల ఎప్పుడైతే ఏపీలో ఎంటర్ అయిందో అప్పటి నుంచి షర్మిలనే ముందు వరుసలో కనబడుతుంది ప్రతిపక్షాల కంటే. షర్మిలకు అంత ఇది ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడా, లేదా ఈమె ఆ స్పేస్ తీసుకుంటుందా? మంచి ప్రశ్న గోపికృష్ణ గారు. ఇప్పుడు ఈమె కొత్త ఆర్టిస్ట్ అండి. గతంలో మీరు అన్నట్టు ప్రతిపక్షాలు జనసేన లేకపోతే మెయిన్గా తెలుగుదేశం అక్కడ ఉన్నాయి. కానీ అసలు కాంగ్రెస్ అనేది నామమాత్రంగా కూడా ఉనికి లేని పరిస్థితిలో ఈమె వచ్చింది. చాలా పెద్ద వ్యాక్యూమ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు. తర్వాత షర్మిల గారికి ఒక లెగసీ ఉంది. ఆమె వైఎస్ఆర్ డాటరు. తర్వాత ఆయనకి సన్ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్యాస్ అంటే ఆయన పవర్ అప్పటికి ఎగ్జాస్ట్ అయిపోయింది. ఒకసారి పవర్ ఇవ్వమని అడిగాడు, ఇచ్చారు. ఇచ్చినందుకు ఎంత ఫెయిల్యూర్ అవ్వాలో అంత ఫెయిల్యూర్ అయ్యాడు. అయినా కూడా నేను 99% ఫలితాలు అంటే మేనిఫెస్టోని అమలు చేశాను అంటున్నాడు. అంటే సక్సెస్ఫుల్ గవర్నమెంట్ అంటే ఫలితాలు ఇచ్చినట్టే కదా ఆయన చెబుతుంది. కానీ ఆయన పార్టీలోనే అంతర్గతంగా చూస్తే పెద్ద సంక్షోభం నెలకొంది. విపరీతంగా పార్టీలోంచి వెళ్ళిపోతున్నారు. అధికార పార్టీలోంచి వెళ్ళిపోవటం అనేది అరుదు. ఇది రివర్స్ ట్రెండ్లో నడుస్తుంది. ఎవరన్నా ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలోకి చేరతారు. కానీ అధికార పార్టీ నుంచి ముఖ్యులు అనుకున్న వాళ్ళు కూడా, పెద్ద పెద్ద లీడర్స్ కూడా బయటకు వచ్చేస్తున్నారు. ఆయన వైఖరితో ఇమడలేక, తర్వాత ఆయన పరిపాలన విధానం నచ్చక, ఆయన చేస్తున్న పరిపాలన ప్రజల మీద దౌర్జన్యాలు, దాష్టికాలు, లేకపోతే దాన్ని ఏమంటాము మనం మన వేటాడటం ప్రత్యర్థుల్ని, ఈ విధమైన విధానాలు నచ్చక వాళ్ళంతా కూడా బయటికి వస్తున్న తరుణంలో ఆ వ్యాక్యూమ్లోకి సడన్గా షర్మిల గారు రావటం అనేది మీరు అన్నట్టు ఒక ఆకర్షణగా ఉంది. అసలు షర్మిల గారు నిజంగానే చాలామంది ఫస్ట్ అయితే ఇది ఒక డ్రామానే అనుకున్నారు. అన్నా చెల్లెళ్ళు కలిపి గతంలో 2019లో ఆమెని అధికారంలో ఎక్కించడంలోనే ప్రధాన పాత్ర షర్మిల గారిది. మా అన్నని ఎక్కించండి, మళ్ళీ రాజన్న ప్రభుత్వం వస్తుంది, రాజన్న ఎంతో జగన్ అన్న కూడా అంతేను, నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని మీరు జగన్ని ముఖ్యమంత్రి చేస్తే మనం మళ్ళీ పాత రోజులు వస్తాయని చేసిన తర్వాత అసలు ఆమె కూడా ఊహించని పరిణామాలు జరిగినాయి. ఏంటంటే అసలు కుటుంబంలో కూడా కొన్ని దుర్ఘటనలు జరిగినాయి. ఒక సొంత బాబాయిని పోగొట్టుకున్నారు. అది ఒక పెద్ద వివాదం అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళకి కూడా అది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. కుటుంబం నిట్టనీళ్ళున్న చిలిపోయింది. ఇప్పుడు దానికి ఏం చెబుతుంది ఆమె? కుటుంబం నిట్టనీళ్ళున్న చేయటానికి జగన్మోహన్ రెడ్డే కారణము, అతను వైఖరే కారణము. ఆయన కుటుంబంలోనూ అకృత్యాలు చేశాడు, పరిపాలనా పరంగాను ప్రజల పట్ల కూడా అకృత్యాలు చేశాడు. ఆయన దోసుకోవటం తప్ప ఏమీ లేదు. ఏ ఒక్క పథకాన్ని ఆయన సక్సెస్ఫుల్గా అమలు చేశాడో చెప్పమని 1 by 1 99 చెబుతుంది ఫెయిల్యూర్స్. అదే అంటున్నా, మిగతా ప్రతిపక్షాలు ఆరోపించేదానికంటే ఈమె ఆరోపణలకు ఎక్కువ వెయిట్ ఉంది. ఎందుకంటే గతంలో ఆమె ఆ ప్రభుత్వాన్ని ఎక్కించడంలో ప్రధాన పాత్రధారిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆమె వచ్చి అతని గురించి ఇన్ని అవకతవకలు ఉన్నాయి, అవలక్షణాలు ఉన్నాయి, అసలు తండ్రికి కొడుక్కి సంబంధమే లేదు, అసలు ఇతను రాజశేఖర్ రెడ్డి గారి మనసు అనేది అతనికి తెలియదు, ఆయన పరిపాలనా విధానం కానీ ఏది కూడా ఇతనిలో ప్రతిబింబించట్లేదని సుస్పష్టంగా చెబుతుంది. ఒక్క పథకం అని కాదు, పోలవరం పథకం దగ్గర నుంచి తర్వాత అభివృద్ధి పథకాలు అమలు చేయటంలో కానివ్వండి, ప్రతిపక్షాల పట్ల తన అనుసరించే వైఖరి కూడా భిన్నంగా ఉంది. అట్లాంటి కక్షపూరిత వైఖరి అసలు
రాజశేఖర రెడ్డి గారి బ్లడ్లోనే లేదు. ఆయన ఎవరి పట్ల కూడా అట్లాంటి తర్వాత ప్రజల పట్ల కూడా అనుచితంగా వ్యవహరిస్తున్నాడు ఇతను అని అన్ని విధాలా కూడా. తర్వాత ముఖ్యంగా ఈ బిడ్డలకు ఉపాధి కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యాడు. తర్వాత తనే చెప్పాడు ఆ రోజు 30,000 ఉద్యోగాలు ఉన్నాయని. ఏది అంటే నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ షర్మిల రోడ్ల మీదకి వచ్చి పోరాడి ఇప్పుడు డెఫినెట్గా షర్మిల లైమ్ లైట్లో ఉంది కదా, ప్రధాన ప్రతిపక్షాలు ఏమయ్యాయి? ఎందుకు ఈ విషయం మీద పోరాడి జనాల ఫోకస్ని తీసుకోలేకపోయారు, ఆ టెన్షన్ని వీళ్ళు గ్రాప్ చేయలేకపోయారు? అంటే ఏమైనా ట్రాప్లో పడుతున్నారా? అంటే షర్మిల లైమ్ లైట్లో ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఏమన్నా షర్మిలకి ఆ స్థాయి ఇది ఇస్తున్నాడా? పోలీసులను పంపించడం, హౌస్ అరెస్టులు చేయించడం, అరెస్టులు చేయించి వ్యాన్లు ఎక్కించడం, ఇవన్నీ చేస్తున్నాడా? అంటే వీళ్ళని కాస్త లైమ్ లైట్లో నుంచి పక్కకు తప్పించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అట్లా అదేం లేదు గోపికృష్ణ గారు. ఇంతకుముందు ఇష్యూస్ అన్నిటి మీద తెలుగుదేశం వీళ్ళు చేశారు. నేను చేయలేదని అట్లా ఇప్పుడు ఈ విషయంలో అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇదేంటంటే ఇవాళ అన్ని సమస్యలు ఉన్నప్పుడు ఈ ఒక్క సమస్య కాదు, తెలుగుదేశంకి ప్రధాన ప్రతిపక్షంగా అంత ప్రయోజనాల్ని కాపాడాలి. ఇప్పుడు ఇవేంటంటే ఒక లాస్ట్ మినిట్లో వచ్చింది కాబట్టి ఈమె కాంప్రహెన్సివ్గా మిగిలిన ఇష్యూస్ మీద పోరాడే టైం ఇది లేదు. ఇక 15-20 రోజుల లోపలే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడు డిఎస్సి వీళ్ళు ఇచ్చారు కాబట్టి ఒక్కొక్క రోజు 5-6 పుస్తకాలు చదవాలంట. 26 రోజుల్లో వాళ్ళు కనీసం రోజుకి 5-6 పుస్తకాలు అవగాహన చేసుకుంటే తప్ప రాయలేరు. అంటే టైం కూడా లేదు. అంటే వాళ్ళు జస్ట్ బిఫోర్ ఎలక్షన్. ఒక చిన్న విషయం, మీరు గోపికృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక గత 2019 ఎలక్షన్ అప్పుడు ఒక మాట చెప్పేవాడు, ప్రతి మీటింగ్లోనూ. ఏ రాజకీయ పార్టీ అయినా నాయకుడైనా చివరి 6 నెలల్లో కనుక ఏమైనా శంకుస్థాపనలో ప్రతిపాదనలో పెట్టాడంటే వాడు దొంగ అని, వాడు చేయటానికి ఇష్టం లేదు కాబట్టి చివరి నిమిషంలో అని. ఈయన చివరి 10-15 రోజుల్లో కార్యక్రమం మొదలెడుతున్నాడు. అప్పటికి తట్టా సర్దేసుకుని కట్టేసుకునే మూటలు కట్టేసుకునే టైము. అందులో ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నారు ఈ ప్రభుత్వం పట్ల. ఇప్పుడు ఈమె కొత్తగా ఇవాళ వచ్చింది కాబట్టి వెంటనే తను కూడా ఒక ప్రొజెక్షన్లోకి రావాలన్నప్పుడు ఈ ఇష్యూ పట్టుకుంది. అంతే తప్ప టీడీపీ ఈ టైంలో కనుక ఈ ట్రాప్లో కనుక పడింది అనుకోండి, జనంలోకి వెళ్ళి ఇంకా చెప్పాల్సిన అంశాలు కూడా అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఆ అంశాలు చెప్పకుండా ఇప్పుడు వచ్చి ఈ ఇష్యూ మీద వాళ్ళు రోడ్ల మీదకి వస్తే అనవసరంగా ట్రాప్లో పడినట్టు అవుతుందా? ట్రాప్లో పడి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు. అసలు మెయిన్ రోడ్డు వదిలిపెట్టి డొంకలోకి వెళ్ళిపోయినట్టు అవుతుంది, ఒక సందులోకి. ఇప్పుడు ఇష్యూస్ ఇట్లాంటి 100 ఇష్యూస్ ఉన్నాయి తెలుగుదేశానికి. అవన్నీ కూడా పరిష్కారం అవ్వాలంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి కిందకి దిగాలి. జగన్మోహన్ రెడ్డి గారిని దింపిన తర్వాత ఈ ఆపరేషన్స్ అన్నీ చేసుకుని సర్దుకు రావాల్సి వస్తుంది. కాబట్టి ఈమె వాళ్ళకి టైం లేదు. ఈమె రావటమే, వాళ్ళ అబ్బాయి పెళ్ళి వచ్చింది, మధ్యలో ఆమె రాజస్థాన్ వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చింది. తిరిగి వచ్చేటప్పటికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇష్యూ, అది అసలు ఆమె ఒక ఎంట్రుకిని తీసి అవతల పడేసింది ఆళ్ళ రామకృష్ణారెడ్డిది. ఆడి వస్తే అంతా పోతే అంతా అసలు పెద్ద అడిగితే కూడా అంది. అంటే ఆ విషయం వరకే ఆమె స్ట్రాంగ్గానే ఉంది. వచ్చేవాడు పార్టీలోకి వస్తాడు, గట్టాడు ఉంటాడు, ఇట్లాంటి ఇన్ఫార్మెంట్స్ లేకపోతే కోవర్డ్స్ పోతారు, వాళ్ళ గురించి నాకు లెక్కలేదని. ఇప్పుడు ఏంటంటే ఈమె యూత్కి జరుగుతున్న అన్యాయం, కనీసం ఇదన్నా కొన్ని ఇష్యూస్ అన్నా ఫోకస్ చేయాలనేది ఆమె ఉద్దేశం, కరెంట్ ఇష్యూస్. కాబట్టి నా అనుమానం లేకపోతే నా ప్రశ్న ఏంటంటే, ఈమెను హైలైట్ చేయడం ద్వారా, ఈమెను ఇలా అరెస్ట్ చేయడం ద్వారా కాస్త ఈమెని లైమ్ లైట్లో ఉంచే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అనేది కూడా మంచి. ఇప్పుడు చెప్పండి మీరు నాకు, మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు షర్మిల గారిని నీళ్లలో నుంచి బయట వేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు భుజాల మీదకి ఎక్కించుకున్నాడు అనుకుందాం. ఈయన మునిగిపోతున్నప్పుడు షర్మిలని పైకి ఎక్కించాలని ఆయన అనుకుంటాడా? అట్లా అది అక్కడ అప్లై అయ్యేది అది. ఆయన మునిగిపోతూ ఈవెన్ షర్మిల గారిని భుజాలు పాదాలు ఇక్కడ పెట్టించుకుని అమ్మ నువ్వన్నా గాలి పీల్చుకో అండగా ఈ నీళ్లలోకి మునిగిపోతా, అది కాదు. ఏంటంటే నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, తెలంగాణలో ఒక సిచ్యువేషన్ చూసాం మనం. ఆమె వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి అప్పుడు కూడా స్టూడెంట్స్ కోసం, నిరుద్యోగుల కోసం పోరాడుతున్నారు. ఆ ప్రవళిక ఆత్మహత్య కేసు అనుకుంటా, ఆ వ్యవహారంలోనే అనుకుంటా బహుశా. దానిలోనే ఆ పంజాగుట్టలో ఆమె యాత్ర చేసుకుంటూ వస్తే, నిరసన చేసుకుంటూ చలో అసెంబ్లీకి ఏమో పిలుపునిస్తే ఆమెను ఆ కారులోనే కూర్చోబెట్టి టోయింగ్ చేసుకుంటూ తీసుకెళ్లారు కదా పోలీస్ స్టేషన్ వరకు. దాన్ని ఏమన్నారు అప్పట్లో విశ్లేషణలు ఏమొచ్చాయి? కేసీఆర్ కావాలని షర్మిలని హైలైట్ చేస్తున్నాడు అనే ఒక చర్చ జరిగింది కదా. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అలాంటి అప్లికేషన్ ఏమన్నా ఇక్కడ అలాంటి ఒక ఇదేమన్నా ప్లే చేస్తున్నాడా? అది అట్లా చేస్తే కనుక నష్టపడేది ఆయనేనండి. ఈమె ఎంత ఫోకస్లోకి వచ్చిందంటే గోపికృష్ణ గారు అంత అతను డార్క్లోకి వెళ్తున్నట్టు ఒకటే లెక్క.
ఈమెకు వచ్చే సపోర్ట్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ ట్రెడిషనల్ ఓటర్స్. ఈమెకి మద్దతు దొరికేదంతా అక్కడి నుంచే వస్తుంది కాబట్టి ఈమె సాధించింది, ఈమె గెయిన్ అంతా ఆయన లాస్. ఓకే ఓకే. కాబట్టి తను అంతగా ఫోకస్ చేయడు. కాకపోతే నిన్న ఆమెని ఏంటంటే ఈ రకంగా ఇబ్బంది పెట్టి మోరల్గా దెబ్బతీస్తే కొంత కుంగిపోద్దని, లేకపోతే ఆంధ్రరత్న భవన్లో ఆమెని నిర్బంధించడం ఏంటండి పని. ఆమెను ఇంటికి తీసుకెళ్ళిపోయి ఎక్కడో సాట హౌస్ అరెస్ట్ చేస్తే వేరే మాట. మీకు తెలుసు ఆంధ్రరత్న భవన్ గత దాదాపు 70-80 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు అది. అది మనకు రెసిడెన్షియల్గా ఉండటానికి ఎవరికి కూడా అక్కడ వసతులు కూడా ఉండవు. అందులో ఒక ఆడపిల్ల అయినా మరి అంత ఇబ్బంది పెట్టారంటే బయటకు వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తామని. పని అదేమన్నా పెద్ద కాంపౌండ్ ఈయన ప్యాలెస్ లాగా ఒక 20 ఎకరాల్లో ఉంటుందా అంటే కొన్ని 100 గజాల్లో ఉండే ఇల్లు, మామూలు బిల్డింగ్ అది. రోడ్డు చాలా క్లియర్ గా ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన క్లారిటీతోనే ఉన్నాయి, జగన్ ట్రాప్ లో పడకుండా. వాళ్ళు చాలా స్పరిశతోనే ఉన్నారండి, స్పందనతోనే ఉన్నారు. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద ఇష్యూస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఈ పార్టీల మీదే ఉంది. ఇప్పుడు రేపు ఆయన్ని దింపిన తర్వాత చేయాల్సిన కార్యక్రమం ఇది. కానీ ఇప్పుడు ఈ చివరి నిమిషంలో ఈ కార్యక్రమం పెట్టుకోవాలంటే గనక వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఇంకా చెప్పాల్సిన ఇతర అంశాలు మరుగున పడిపోతాయి. అందువల్ల వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోపికృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం.